బిజినెస్లో కాంపిటీషన్ని ప్రైస్ తగ్గించి కాదు వాల్యూతో కొట్టాలి. ప్రైస్ తగ్గించి చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని పడేయడానికి, లేకపోతే వాళ్ళకన్నా తక్కువ ప్రైస్ ఇస్తే నా దగ్గరికి చాలామంది వస్తారని. చాలామంది నాకు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు, అన్న మా పక్కన సేమ్ బిజినెస్ పెట్టారు, చాలా తక్కువకి ప్రైస్ ఇస్తున్నారు, నేనేం చేయాలి అని. ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. డే 14 నేనే బిజినెస్ చేయగలిగితే మీరు బిజినెస్ చేయగలుగుతారు అనే సిరీస్కి స్వాగతం. సో నాకు అక్కడ టఫ్ కాంపిటీటర్ సత్యం తెలుసు కదా, ఎంత పెద్ద కంపెనీయో. భీమ్, ఈ ఇద్దరు ఉండేవాళ్ళు. ఇంకా లోకల్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ కనెక్షన్స్ మాకు వచ్చాయి. ఎందుకంటే మీ బ్యానర్లో ఏం ట్రిక్ ప్లే చేశాము, ఏం మార్కెటింగ్ స్ట్రాటజీ చేసాము ఆల్రెడీ చెప్పాను. సో ఆ కనెక్షన్ అన్ని నిలబెట్టుకోవడానికి మేము ఇచ్చిన బెస్ట్ సర్వీస్. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎలా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రబుల్ షూట్ చేసుకోవాలో మేము నేర్పించాం. అలా ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళకి మా పైన నమ్మకం ఏర్పడింది. ఫోన్ చేస్తే అటెండ్ అయ్యి ఏ నైట్ అయినా కూడా కనెక్షన్ అప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. సో అది మమ్మల్ని మార్కెట్లో నిలబెట్టింది. సో కస్టమర్స్ ఎప్పుడు డబ్బుల కోసం చూడరు, కస్టమర్ ఎప్పుడు సర్వీస్ కోసం చూస్తారు. ఒకవేళ చీప్ ప్రోడక్ట్ అని వస్తుంది అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తారు, ఎందుకంటే అక్కడ సర్వీస్ బాగుండదు. ప్రైస్ మీద పడకోకుండా మీ బిజినెస్ని డెవలప్ చేయాలి అంటే మనం బెస్ట్ సర్వీస్ అండ్ వాల్యూ క్రియేషన్ అండ్ ఎడ్యుకేషన్ కస్టమర్కి చేసినప్పుడు, మన మీద నమ్మకం ఏర్పడినప్పుడు, మనం బెటర్ సర్వీస్ ఇచ్చినప్పుడు మన బిజినెస్ ఖచ్చితంగా నిలబడుతుంది. సో ఎవరైనా ప్రైస్ తగ్గించే గేమ్లో పడితే ఇంకా అది ఎప్పటికీ లెగలేము, అందులోంచి బయటికి రాలేము. సో ఈ వీడియోలోంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డే 15లో నేను నా బిజినెస్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందో నేను చెప్తాను. సో దాని తర్వాత నేను పడ్డ కష్టాలన్నీ డే బై డే నేను చెప్తాను. అక్కడ నుంచి నేను 26 crores టర్న్ ఓవర్ కంపెనీని ఎలా బిల్డ్ చేశానో నేను చెప్తూ వెళ్తాను స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ సో మచ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.